అమెరికాలో ఉద్యోగం చేసే తెలుగమ్మాయి దారుణ హత్యకు గురైంది. చంపిందెవరో కాదు, నమ్మకస్తుడైన స్నేహితుడే. కిరాతకంగా చంపేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మరీ స్వదేశంలో వాలిపోయాడు. బట్ చేసిన పాపం నీడలా వెంటాడింది. హత్య చేసిన 4 రోజుల్లోనే అరెస్ట్ అయ్యాడు. ఇంతకీ ఆ ఫ్రెండ్ని చంపిన క్రూయల్ క్రిమినల్ ఎవరు, అసలు ఎందుకు చంపేశాడు? డిసెంబర్ 31, 2025 మేరీల్యాండ్లోని అపార్ట్మెంట్. సమయం 5 గంటలు. గుడిశాల నిఖిత దారుణ హత్య. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంకెక్కడో చనిపోయింది నిఖిత. ఇంతకీ నిఖితను చంపిందెవరు? అమెరికా పోలీసులు తీగలాగితే ఇండియాలో ఉన్న క్రిమినల్ కు సంఖ్యలు పడ్డాయి. ఎవరి నేరగాడు? ఎందుకంత క్రూరంగా చంపేశాడు? నిఖిత అకాడమిక్స్ లో టాపర్, మంచి ఉద్యోగం, అంతకు మించి సంపాదన కూడా. 2025 ఫిబ్రవరిలో ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన నిఖిత తక్కువ సమయంలోనే తన ప్రతిభతో కంపెనీలో ఇచ్చే ఆల్ ఇన్ అవార్డును దక్కించుకుంది. అమెరికాకు వెళ్లక ముందు నిఖిత సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్ట్ గా పనిచేసేది. ఆ తర్వాత అమెరికా వెళ్లి మేరీల్యాండ్ వర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉద్యోగం సంపాదించింది. మొన్నటి వరకు ఎలికాట్ సిటీలోనే ఓ ఫార్మా కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా జాబ్ చేసింది. నిఖిత, అర్జున్ శర్మ వీళ్ళిద్దరూ మేరీల్యాండ్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న హూవర్డ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్ శర్మ. తాను చివరిసారిగా నిఖితను ఎలికాట్ సిటీలో గత నెల 31న చూశానని, ఆ తర్వాత కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అదే రోజు అర్జున్ శర్మ భారత్ కు వెళ్లిపోవడమే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. వెంటనే అతని అపార్ట్మెంట్ తనిఖీ చేయగా నిఖిత మృతదేహం కనిపించింది. డెడ్ బాడీ పరిశీలించగా గాయాలైన ఆనవాళ్లు ఉన్నాయి. నో డౌట్ జరిగింది హత్యే. మరి మర్డర్ వెనుక రీజన్స్ ఏంటన్నది మిస్టరీగా మారింది. నిఖిత బ్యాంక్ అకౌంట్స్ పరిశీలించిన పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. డిసెంబర్ 31న నిఖిత చనిపోతే జనవరి 1న $3,000, ఆ తర్వాత $395 ఆమె అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించారు. అంటే ఇండియా కరెన్సీలో 3.5 లక్షల రూపాయలు. ఈ మొత్తం అర్జున్ శర్మ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంతేకాదు నిఖిత మెయిల్స్ ఓపెన్ చేయగా అందులోనూ చాలా విషయాలు బయటపడ్డాయి. కీలక సమాచారం సేకరించిన హూవర్డ్ కౌంటీ పోలీసులు అర్జున్ పై ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు యుఎస్ ఫెడరల్ ఏజెన్సీలు భారత్ అధికారుల్ని సంప్రదించాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి అందిన సమాచారంతో ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అర్జున్ను అరెస్టు చేశారు. తమ బిడ్డకు అర్జున్ స్నేహితుడని తెలుసుగాని ఇంత ఘోరానికి ఒడిగడతాడని ఊహించలేదని కన్నవాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. డబ్బు కోసమే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానించారు. కఠినంగా శిక్షించాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఇస్తా అంటేనే పిలిచిపోయింది మేడం. ఇస్తా అని ఇట్లా చేసిండు. దాన్ని ఎవరో వేరే వాళ్ళు, నీకు అత్యంత సన్నిహితుడు కదా, మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటే అప్పుడే వాడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండని తెలిసింది మేడం. కేవలం క్యాష్ కోసమే నిఖితను అర్జున్ చంపాడా? తీసుకున్న అప్పు చెల్లించమని అడిగినందుకే హతమార్చాడా? ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇంకేదైనా కారణముందా? డిసెంబర్ 31న ఎలికాట్లోని అపార్ట్మెంట్లో అసలేం జరిగింది? అర్జున్ శర్మను విచారిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.